హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్. దిస్ ఈస్ కవిత. ఈరోజు మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ వీడియో అనేది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిన్ననే మా మేనకోడళ్ళ హాఫ్ శారీ ఫంక్షన్ జరిగింది కదా! అవన్నీ చూసాక ఒక్కసారి మా పాపది కూడా నేను ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం అని వీడియో చూస్తుంటే వై నాట్ మీ అందరితో నేనెందుకు షేర్ చేసుకోకూడదు ఈ హాఫ్ శారీ ఫంక్షన్‌ని అనిపించింది. అందుకని దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే లైఫ్ లాంగ్ అలా ఉంటది. మళ్ళీ ఈ వీడియో ఎక్కడ ఉంది అనేది నేను సెర్చ్ చేసుకునే పని లేకుండా ఉంటదని చెప్పేసి మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటది. ఎలాగో మనమంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం కాబట్టి మీకు కూడా మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ అనేది షేర్ చేస్తున్నాను చూసేయండి. లాస్ట్ హాఫ్ శారీ ఫంక్షన్ వచ్చేసరికి మా ఊర్లో జరిగిందండి. తోటరావులపాడులో అమ్మ వాళ్ళ ఊరనమాట. మా డ్యాడీ అండ్ మా అన్నయ్య కలిసి ఇద్దరు చాలా గ్రాండ్‌గా చేశారండి. ఆ లాస్య హాఫ్ శారీ ఫంక్షన్. లాస్య అంటే చాలా ఇష్టం. మా అన్నయ్యకైతేనేమి, మా డ్యాడీకైతేనేమి, ఎస్పెషల్లీ మా మమ్మీకైతేనేమి అందరికీ చాలా ఇష్టమండి. ఫస్ట్ మా ఇంట్లో లాస్యానే గదా! అందుకని చెప్పేసి అటు మా అత్తగారి వైపైనా సరే ఫస్ట్ మా లాస్యానే. అందుకని చెప్పేసి అటు ఇటు అందరూ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు లాస్య మీద. సో, లాస్య హాఫ్ శారీ ఫంక్షన్ అయితే చాలా చాలా గ్రాండ్‌గా జరిగింది. మీరు గూడా ఒక లుక్ వేసేయండి. ఇదిగో మీకు ఇన్విటేషన్ కార్డు. కోమ మా డ్యాడీకి ఎద్దులంటే చాలా ఇష్టమండి. ఆ పిక్‌లో ఉంది మా నాయనమ్మ, తాతయ్య. ఇటువైపు సింగిల్‌గా ఉంది మా మమ్మీ వాళ్ళ డ్యాడీ అనమాట. ఇది మా ఓన్ హౌస్ అండి. తోటరావులపల్లి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ అంతా కూడా లాస్యాని ఎంట్రీ కోసం తీసుకొస్తున్నాము. అప్పుడు చాలా బాగుంటది లాస్య. ఇప్పుడు చూసిన లాస్యకి, అప్పుడు చూసిన లాస్యకి చాలా వేరియేషన్ ఉంటది. అప్పుడు ఎంతో క్యూట్‌గా, చబ్బీగా ఉండేదండి. ఇప్పుడు చాలా బక్కగా అయిపోయింది. అదిగో మా తేజస్వి. నిన్న జరిగింది కదా! హాఫ్ శారీ ఫంక్షన్ మా తేజస్విది. మా బుడింగిలిద్దరు ఉన్నారు ముందు. ఇదంతా కూడా మా ఫ్యామిలీ అన్నమాట. చాలా బా జరిగిందండి లాస్యది మటికి. యెస్. చాలా చాలా గ్రాండ్‌గా చేశారు. అప్పుడు కరోనా పీక్స్‌లో ఉండి తగ్గిపోయినట్టుంది. తర్వాత చేశాము ఈ ఫంక్షన్ అనేది. చాలా ఎంజాయ్ చేశాము. ఈ ఫ్రంట్ వస్తుంది మా తేజస్వి అండి. లాస్య పక్కన ఉంది తేజస్వి అన్నమాట. ఇదిగో మా అన్నయ్య వచ్చేసరికి ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా మా అన్నయ్య. మా లాస్య పక్కన ఉంది వాళ్ళ మేనత్త. పేరు శ్రీదేవి. వెనకాల ఉంది మా తోటి కోడలు. ఆ బ్లూ కలర్ శారీలో ఉందేమో మా మరదలు అనమాట. అన్నయ్య వాళ్ళ వైఫ్. ఆ వెనకాల ఉంది మా మేనకోడళ్ళు. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. చూసారా లాస్య ఎంత క్యూట్‌గా ఉందో? అందుకే ఇప్పుడు ఏ ఫంక్షన్‌కెళ్ళినా లాస్య గురించి నాకు కొంచెం అక్షింతలు పడుతూనే ఉంటాయి. ఏంటి పిల్ల అంత బక్కగా అయిపోతుంది అనేది. చాలా కోఆపరేట్ చేసింది. చూసారా ఎంత చబ్బీగా ఉందో అప్పుడు. ఇప్పుడే తగ్గిపోయింది. కొంచెం సేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. ఇక్కడ లాస్య 1 బై 1 స్టిల్స్ ఇస్తా ఉంటదనమాట. ఆ స్టిల్స్ తీసుకుంటారు. వదిన అండ్ మరదలు దిగుతున్నారనమాట ఫొటోస్. మ్యూజిక్ యాడ్ చేసి కూడా డిలీట్ చేశానండి. మళ్ళీ ఎందుకొచ్చిన రిస్క్ అని చెప్పేసి కాపీరైట్ వస్తదని. ఇక్కడొచ్చేసరికి మా మమ్మీ, డ్యాడీ వచ్చేసరికి లాస్యకి హాఫ్ శారీ ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఆ పక్కన ఉంది మా పెద్ద పెదనాన్నగారి అమ్మాయి. పేరు జయక్క. లాస్యకి హాఫ్ శారీ ప్రెజెంటేషన్ అయిపోయిందనమాట. మమ్మీ, డ్యాడీ. మా మమ్మీకి ఎక్కడున్నా పిల్లలతో ఫోటోలు దిగాలని ఉంటది. సో, అందరిని గ్యాదర్ చేస్తుందనమాట. ఇటువైపు ఉంది కార్తీక్ అండి. తేజ వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఈ ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటే పిక్స్ మిస్ అయిపోతున్నాయండి. ఇదిగో మా క్యూటీ ఫీల్ వాడు వచ్చాడు. ఎంత బాగున్నాడు చూడండి మా వాడు. సూపర్‌గా ఉన్నాడు కదా! ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ. మా అన్నయ్య, నేను, మేమిద్దరం అని చెప్పాను కదా! అన్నయ్య, నేను, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అన్నమాట. కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట ఇది మా ఓల్డ్ పిక్చర్. ఇక్కడ ఏదో వాళ్ళ మరదలకి ఏదో ఊడిపోయిందని
లాస్ట్ చిన్ని మరదలకి ఈవిడ చిన్నగా ఉంది. అయినా కూడా అడ్జస్ట్ చేస్తా ఉందనమాట. క్యూట్‌గా ఉన్నారని వీడియో తీశారు. వీళ్ళొచ్చేసరికి మా అత్తయ్య, మామయ్య అండి. సుధాకర్ గారు వాళ్ళ మమ్మీ, డ్యాడీ. ఇది మా ఫ్యామిలీ అనమాట. అభిరామ్ మా బావగారోళ్ళ అబ్బాయి. తనొచ్చేసరికి వైట్ కోట్‌లో ఉంది. మా బావగారు, మా తోటికోడలు. సాయి తిరుమల గారు అనే ఐడి వస్తది కదా మనకి లైవ్‌లో తను. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఇది మా చిన్ని ఫ్యామిలీ అనమాట. మా క్యూటీ ఫెలో గారు చూసారా ఎంత బాగున్నాడో. నాకెందుకో మా పునీత్ గురించి చెప్తుంటేనే ఎక్కువ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సార్ ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పాలి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాయిస్ ఓవర్ చేస్తూ వన్స్ అగైన్ మా పాప వీడియో చూస్తున్నాను. చాలా బాగా లుక్ వచ్చింది అప్పుడు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది, అదొక్క ఫీలింగ్ అనమాట. అప్పుడు క్యూట్గా ఉండేది, ఇప్పుడు తగ్గిపోయేసరికి అదొక ఫీలింగ్. అప్పుడు కూడా బ్యూటీషియన్ పెట్టాము. ఇది మనం అప్పుడేం షాప్ ఓపెన్ చేయలేదు కదా, అన్నీ బయట నుంచే అనమాట ఇవన్నీ కూడా. చూస్తూ ఎంజాయ్ చేయండి వీడియోని. దీనికి పోల్ జడ కూడా వేసాము అప్పుడు. అంటే ఫొటోస్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ, బట్ నిన్న మా మేనగోళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్ చూసాక ఎందుకు ఒక్కసారి మన అమ్మాయి హాఫ్ సారీ కూడా చూసుకుందామని చెప్పేసి వీడియో తీస్తుంటే అప్లోడ్ చేయాలనిపించింది, అప్లోడ్ చేసేస్తున్నాను వీడియోని. పూల జడ ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయండి నా దగ్గర. ఈ పూలన్నీ కూడా మంచిగా ఉంది. అబ్బా ఏమి ఇచ్చావు లుకు లాసియా. చూసారా ఎంత చబ్బి. వచ్చిన గెస్ట్లు అండి వీళ్ళందరూ కూడా. వచ్చిన గెస్ట్లని కూడా వీడియో తీసామన్నమాట. చాలా మంది వచ్చారు అప్పుడు కూడా. చాలా బాగా సక్సెస్ అయింది లాస్ట్ హాఫ్ సారీ ఫంక్షన్. ఇదిగో ఈ మిడిల్లో 4 మెంబర్స్ వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. బాగా రెడీ అయిపోయారు వాళ్ళు ఆ రోజు. వీళ్ళకి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా అదే ఫస్ట్ గిఫ్ట్ అంటున్నాను, తాగడానికి బాదం మిల్క్ అవి సర్వ్ చేశారనమాట. మా హీరో ఎంటర్ అయిపోయాడు చూసాడా, ఎంత బాగున్నాడో పునీత్. పునీత్ ఫోటోషూట్ స్టార్ట్ అనమాట. లాస్ట్ హాఫ్ సారీ చేంజ్ చేస్తుంటే ఈ గ్యాప్లో పునీత్ గారు సార్ గారికి ఫోటోషూట్ చేశారు. బాగున్నాడా పునీత్. వీళ్ళంతా కూడా వచ్చిన గెస్ట్లు. చెప్పాను కదా అప్పుడు కరోనా ఉందని, అందుకని అందరూ మాస్కులు పెట్టుకున్నారు. మా అన్నయ్య వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని చెప్తున్నాడు. వీడు మా కార్తిక్ అన్నయ్య వాళ్ళ బాబు. ఇద్దరు సేమ్ వేశారు, మా అన్నయ్యను మా బాబును అన్నయ్య వాళ్ళ అబ్బాయి. వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఇప్పుడు చూస్తుంటే నాకే కొంచెం అప్పుడు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడు పెద్ద అయిపోయారు అనిపిస్తుంది. వీళ్ళంతా వచ్చిన గెస్ట్లండి. అంటే అందరిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమేమో. ఇక మ్యూజిక్ యాడ్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మీరైతే చూసేయండి లాస్ట్ హాఫ్ సారీ ఫంక్షన్. హాఫ్ సారీలో ఎంటర్ అవుతుంది, కొన్ని మినిట్స్లో ఎంటర్ అవుతుంది అనమాట. ఈ గ్యాప్లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దీని పేరు వచ్చేసరికి శ్రావ్య, మా పెద్దన్నయ్య వాళ్ళ పాప అనమాట. బాదం మిల్క్ చెప్పా కదా, బాదం మిల్క్ ఇవన్నీ కూడా మనం రెడీ చేస్తాం కదా, రెడీ చేసినవి. వచ్చింది లాస్య హాఫ్ సారీ వేసుకొని. మా ఇల్లు చూసారా ఎంత బాగుంటుందో. మా ఇల్లు పెంకుటిల్లు అండి, అయినా కూడా చాలా చాలా బాగుంటుంది మా ఇల్లు. ఒకసారి మా ఇల్లు కూడా నేను వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుంది మా ఇల్లు, చాలా కూలింగ్ ఉంటుంది సమ్మర్లో అయితే. వచ్చాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మా బావగారు వాళ్ళ అబ్బాయి పునీత్ అండి. పునీత్ గారు చూసారు ఎంత క్యూట్గా ఉంటాడు. క్యూటీ ఫెలో గాడు ఎక్కడున్నా సరే క్యూట్గానే ఉంటాడు. తిని మా బావగారు అబ్బాయి. పేరు వచ్చేసరికి అభి. ఇప్పుడు మా హస్బెండ్ కంటే కూడా హైట్ ఎక్కువ పెరిగిపోయాడు. వాళ్ళ అమ్మ నెయిల్ పాలిష్ వేస్తుంది.
నెయిల్ పాలిష్ మర్చిపోయాం అప్పుడు, ఇక అందుకని వేసింది. అది చిన్న పిల్లగా కోతి చేష్టలనమాట. మా హౌస్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి వీడియో తీసి పెడతాను. మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏలూరులో ఉంటారు. వీళ్ళంతా ఇక మా ఫ్యామిలీ. ఈవిడ ఒకసారిగా చెక్స్ శారీ వేసుకున్నావిడ మా మమ్మీ వాళ్ళ రెండో అక్క అనమాట. లాసా పక్కనుంది మా ఆడపడుచు కూతురు పెద్దమ్మాయి. ఇటు గ్రీన్ కలర్ హాఫ్ శారీలో ఉంది మా ఆడపడుచు కూతురు చిన్నమ్మాయి అనమాట. ఈ పక్కనుంది హన్వి, రెడ్ కలర్ డ్రెస్లో ఉంది. లాసా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మా తేజస్వి చూసారా ఎంత క్యూట్గా ఉందో. భలే రెడీ అయింది తేజస్వి కూడా. మంచిగా రెడీ అయింది. తేజస్వి చాలా యాక్టివ్గా ఉంటుందండి. లాస్యానే డల్ అయిపోతూ ఉంటుంది. తేజస్వి అయితే చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇద్దరిది కాంబినేషన్ కూడా భలే సెట్ అయింది చూడండి. ఇక్కడ నలుగురు, మా పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. ఈ నలుగురు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. భలే ఆడుకుంటారు. ఒక చాటు ఉంటే మంచిగా ఆడుకుంటారనమాట. మా మమ్మీ డాడీ లాస్యాకి శారీ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం జ్యువెలరీ కూడా తెచ్చారండి. జ్యువెలరీ కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. మేనత్త పక్కన కూర్చోవాలి కాబట్టి మేనత్త పక్కన కూర్చుందనమాట. మా మమ్మీ వాళ్ళు మా ఆడపడుచుకు కూడా శారీ పెట్టారు. బాగా జరిగిందండి లాస్ట్ అయితే మటుకు హాఫ్ శారీ ఫంక్షను. ఇక గెస్ట్లు అప్పటికే స్టార్ట్ అయిపోయారు. సో వాళ్ళని వెయిట్ చేయబెట్టడం ఇష్టం లేక 1 బై 1 అక్షంతలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మా అన్నయ్య వదిన జ్యువెలరీ అనేది గిఫ్ట్గా ఇస్తున్నారనమాట. నక్లీస్ తీసుకొచ్చారు అప్పుడు అన్నయ్య వాళ్ళు. జ్యువెలరీ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ అనమాట. కానీ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎలా వాయిస్ వివరిస్తారో తెలీదు. మా అత్తయ్య మావయ్యకి కూడా బట్టలు పెట్టారండి మా మమ్మీ డాడీ. వాళ్ళకు కూడా బట్టలు తెచ్చారు. మళ్ళీ మాకు తెచ్చారు. మా కంప్లీట్ ఫ్యామిలీకి బట్టలు పెట్టారనమాట. మా అబ్బాయి చూసారా కోట్లో ఎంత బాగున్నాడో. ఎక్కువగా మా అబ్బాయి గురించి చెప్తున్నా కదా. మా అమ్మాయి హాఫ్ శారీ ఫంక్షన్ అయినా కూడా నేను ఏంటోనండి అలా చెప్పాలనిపిస్తుంది మా పునీత్ గురించి. తెలీదు. అలా మా అబ్బాయిని చూడంగానే కొంచెం ఎక్కువ మాటలు వస్తూ ఉంటాయి నాకు. నేను లాస్య, పునీత్ వాళ్ళ డాడీ, మా మమ్మీ డాడీ. అవర్ లిటిల్ ఫ్యామిలీ. అప్పుడు సన్నగా ఉండేదానండి. ఇప్పుడు కొంచెం లావయ్యాను కానీ అప్పుడు లాస్య నేను సిస్టర్ లాగా ఉన్నామని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. చాలా బాగుండేదాన్ని అప్పుడు. ఇప్పుడు కూడా బాగున్నాను అనుకోండి. బట్ అప్పుడు స్లిమ్గా ఉండేదాన్ని. మా లాస్య కొంచెం ఓపిక తక్కువే. ఇంకా గెస్టులు స్టార్ట్ అయిపోయారు. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఎవరు కూడా వెయిట్ చేసే అంత లేదు. ఇక 1 బై 1 అందరూ స్టార్ట్ చేశారనమాట. వీళ్ళంతా కూడా మా హస్బెండ్ సైడ్ వైపు వాళ్ళనమాట. అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొంతమందిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అంటే మీకైనా బోరే నేను చెప్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలియదు కాబట్టి. బట్ నాకనేది బాగుంటుంది వీడియో చూసుకోవడానికి. అలా తినొచ్చేసరికి మా ఫ్రెండ్ అండి శాంతి వాళ్ళ హస్బెండ్తో వచ్చింది. విజయవాడ నుంచి వచ్చిందనమాట.
చాలా చాలా హ్యాపీ అనిపించింది అదొచ్చేసరికి నాకు. థ్యాంక్ యూ శాంతి. ఇప్పుడు వీడియోలో కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళంతా కూడా కోమటినేని అంటే మా ఇంటి పేరు వాళ్ళండి. మా ఇంటి పేరు వాళ్ళు అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య మామయ్య లాసకి ఉంగరం ఇస్తున్నారనమాట. మేమే తెచ్చాము నెక్లెస్. ఇక అత్తయ్య మామయ్య చేత పెట్టిస్తున్నాము. అందరూ ఏదో ఒకటి బాగా జరిగిందండి. లాస్ట్ హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ఫస్ట్ ఫంక్షన్ కదా, బాగా జరిగింది. వీళ్ళొసరికి మా అత్తయ్య వాళ్ళ చెల్లి మరదలు. వీళ్ళొసరికి మా బావగారు మా తోటికోడలు. వాళ్ళు వచ్చేసరికి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చారు. అభి ఇప్పుడు అసలు అభి ఎంత హైట్ వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అండి. ఇది కూడా వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఈ బ్లూ కలర్ శారీ వచ్చేసరికి మా పెద్ద అత్తయ్య అనమాట. అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయలేము, సారీ ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. వీళ్ళు వచ్చేసరికి మా చిన్న మేనమామ కూతురండి, రమేష్ అన్నయ్య సన్నీ. అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా లాస్ట్కి. రిలేటివ్స్ ప్లస్ సేమ్ క్లాస్మేట్స్ అండి, బాగా క్లోజ్గా ఉంటారు ఇద్దరు. అక్కడ వెనక మీకు ఆరెంజ్ కలర్లో శారీలో కనిపిస్తున్న అమ్మాయి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అనమాట. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వీళ్ళు కూడా బక్కగా ఉంటారండి. వేల పోలికలు వచ్చినాయి మా అమ్మాయికి. వీళ్ళు లావుగా ఉంటే మా అమ్మాయి కూడా లావుగా ఉండేదేమో. వీళ్ళు సన్నగా ఉండేసరికి మా అమ్మాయి కూడా సన్నగానే ఉంది. జస్ట్ ఫర్ జోక్ అండి. అలా ఏమి ఉండదులే కానీ అలా అంటూ ఉంటా, మీలానే లాసే కూడా బక్కగా ఉందని. బాగా రెడీ అయ్యారు, వీళ్ళు కూడా బాగా రెడీ అయ్యారు. ఇంకొక ఇద్దరు కూడా బాగా రెడీ అయ్యారు. వాళ్ళు వచ్చేసరికి ఇంకో ఆడపడుచు పిల్లలు అనమాట. అందరు నలుగురు బాగా రెడీ అయ్యి ఫొటోస్ బాగా దిగారు. బాగా హైలైట్ అయిపోయారు వాళ్ళు ఆ రోజు ఫంక్షన్లో. వీళ్ళు వచ్చేసరికి మా మావయ్య వాళ్ళ చిన్న తమ్ముడు అండి. చిన్న తమ్ముడు. వీళ్ళు వచ్చేసరికి ఏలూరులో ఉంటారు. అంటే నేను చెప్పే లోపలనే పిక్స్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి. రిలేషన్ చెప్దామంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు వచ్చేసరికి మా పెద్దమ్మ గారు అమ్మాయి అల్లుడు ఏటూరులో ఉంటారు. అంటే మీకు ఊరి పేర్లు తెలియవు, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చెప్పుకుంటున్నాను అంతే. ఎవరైనా న్యూ మెంబర్స్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని. అందరు రిలేటివ్స్. ఇదిగోండి తిని పేరు వచ్చేసరికి వాణి, మా పెద్ద మామయ్య గారు మనవరాలు. కరోనా ఉంది కాబట్టి మాస్కుల్లో వచ్చారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు కూడా మామయ్య వాళ్ళ రిలేటివ్సే. తిను కూడా వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ ఇంకొక సిస్టర్ అనమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి 5 మెంబర్స్ అండి. చాలా పెద్ద ఫ్యామిలీ. మా మామయ్యది కూడా పెద్ద ఫ్యామిలీ. సో ఇటువైపు అటువైపు చాలామంది ఉంటారు రిలేషన్స్. మా ఇంటి పేరుకి మా అత్త వాళ్ళ ఇంటి పేరుకి ఓన్లీ నేని డిఫరెన్స్ ఉంటుంది. మా ఇంటి పేరు వచ్చేసరికి కోమటి నేని, అత్త వాళ్ళ ఇంటి పేరు వచ్చేసరికి కోమటి. ఓన్లీ నేని డిఫరెన్స్ ఉంటుంది అంతే. మేము చేసింది విలేజ్లో కదండి, విలేజ్లో కూడా అందరినీ పిలిచాము, అందరూ వచ్చారనమాట. చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు అందరూ. లాస్ట్ హాఫ్ సారీ కానీ మా అమ్మాయికి ఓపిక ఉండదు. చెప్పాను కదా లాస్ట్ కొంచెం పేషెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ అని. అదే మా తేజస్వి అయితే ఎంతసేపు అయినా ఉంటుందండి. తేజస్వి చాలా యాక్టివ్గా ఉంటుంది, డ్యాన్స్ అయినా వేస్తుంది. అట్ ద సేమ్ టైం కోన్ అయినా కూడా యాక్టివ్గా పెట్టించుకుంటుంది అనమాట. అదే లాస్ట్ అయితే అమ్మా ఎప్పుడైపోద్దా అని చూస్తుంది.
అదిగో వీళ్ళందరూ ఎప్పుడొస్తారు? ఎప్పుడైపోతారు? నేనెప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉందనమాట. చూసారా అప్పుడు నేను సన్నగున్నా మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే? బట్ మ్యూజిక్ యాడ్ చేస్తే బావుంటది గదనండి. అమ్మో! మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్. తినేసరికి హేమలత అక్కండి, మా పెద్దమ్మ గారమ్మాయి వీళ్ళు వైజాగ్‌లో ఉంటారనమాట. అంటే వాళ్ళు గూడా చూసుకుంటే హ్యాపీగా ఫీలవుతారు. ఈ అక్కొచ్చేసరికి నూగానమక్క పెద్దమ్మ గారమ్మాయి. తిను గూడా హైదరాబాద్‌లోనే ఉంటది. తిని పేరొచ్చేసరికి రుచిత. అదిగో ఫోటో చూడమంటుంది. వీళ్ళొచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు, కోడలనమాట. వీళ్ళు గూడా మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్సే అండి. నాకందరూ తెలీదు. కొంతమంది మాత్రమే తెలుసు. వీళ్ళొచ్చేసరికి మా చిన్నమ్మమ్మ గారి కొడుకు, కోడలు. చింతలపాడు వీళ్ళది. అంటే నాకు తెలిసిన వరకే చెప్తున్నా. మా పెద్దన్నయ్య వదిన. మన లైవ్‌లో దివ్య, గోపి, ముత్తినేని వస్తారు గదా! వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు. అదే ఫీలవుతా ఉంటది దివ్య డ్యాడీ లేడని. సాయి మా పక్కన ఉంటాడండి. చాలా ఎఫెక్షన్‌గా ఉంటాడు. చిన్నప్పుడు అక్క నాకు రాఖీ కట్టవా అని రాఖీ కట్టించుకునేవాడు. అందరూ గూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? ఇదిగో చెప్పా గదా! సిస్టర్స్ వీళ్ళందరూ సిస్టర్స్ అండి. ఆహ్, లాస్య పక్కనుంది ఇద్దరేమో మా సొంత ఆడపడుచు పిల్లలు. వీళ్ళొస్తారు మా పెద్ద మావయ్య గారి పిల్లలనమాట. వాళ్ళు ఐదుగురు గూడా బాగా హల్చల్ చేశారనమాట ఆ రోజు. బావున్నారు. ఐదుగురు కూడా చాలా బావున్నారు బ్యూటిఫుల్‌గా. వాళ్ళలో ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. తినొచ్చేసరికి జాబ్ చేస్తుంది. కొంచెం సేపు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళొచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ రెండో అబ్బాయి, కోడలండి. వీళ్ళు కూడా చింతలపూడిలో ఉంటారు. వీళ్ళంతా కూడా ఇక రిలేటివ్స్ వన్ బై వన్. తేజస్వి అండ్ కార్తిక్ ఈజ్ దేర్. అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మేడం. వీళ్ళొచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు ఫ్యామిలీ అండి. రాజేశ్వరి అక్క అండ్ మౌలేశ్వర అన్నయ్య. అక్క అన్నయ్య అంటున్నాను అనుకుంటున్నారా? అలా అలవాటు అయిపోయిందండి. వీళ్ళు గుట్టి ముక్కల రిలేటివ్స్. వీళ్ళంతా కూడా ఇక మనకి నేను చెప్పాను కదా లాస్ట్ ఫంక్షన్ ఊర్లో జరిగిందని ఊర్లో వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఇక్కడ చెక్స్లో వచ్చేది మా రెండో అమ్మ అండి, మా మమ్మీ వాళ్ళ అక్క, మా అమ్మ పెదనాన్న. గోల్ముల్లో ఉంటారు వీళ్ళు. అన్నయ్య వదిన వీళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ రెండో వాళ్ళది. కానీ బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు లాస్ట్ ఫంక్షన్ అప్పుడు. చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదండి అప్పుడు కూడా క్రౌడ్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఒక 200 మెంబర్స్ ఎక్స్ట్రానే వచ్చారు. కొంచెం టెన్షన్ పడ్డాం అనమాట. అంటే ఆ రోజు మా ఊర్లో వచ్చేసరికి, అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళ ఊర్లో వచ్చేసరికి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మా ఫ్రెండ్ బ్యాచ్ అండి. మా 10th క్లాస్మేట్ బ్యాచ్, ఈ డిగ్రీ బ్యాచ్ వీళ్ళంతా కూడా. దీని పేరు వచ్చేసరికి అనిత. ఇటు పింక్ కలర్లో మాధవి. డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు రమ్య అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తారో చూద్దురని. తినేసరికి మా పెద్ద మామయ్య గారు అమ్మాయి అనమాట.
ఇదిగోండి మా బ్యాచ్. మా బ్యాచ్ అండి. ఇదంతా కూడా మా ఫ్రెండ్స్ బ్యాచ్. చెప్పాను కదా! ఆ రోజు మా ఊర్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయని. కాకపోతే అందరూ ఎటు వస్తారనేది ఒక సస్పెన్స్ ఉంది. అందరూ అనుకోకుండా ఇటువైపు మా ఫంక్షన్‌కి వచ్చేసరికి మెంబర్స్ ఎక్కువొచ్చేసరికి కొంచెం టెన్షన్ పడ్డామనమాట. ఫుడ్ అది సరిపోతదా లేదా అనేది. ఇక అప్పటికప్పుడు వేయించాడనమాట మా అన్నయ్య మళ్ళీ ఎక్స్‌ట్రా. వీళ్ళొచ్చేసరికి మా పెద్ద పెదనాన్న గారండి అబ్బాయి, అన్నయ్య, వదిన అనమాట. మా డ్యాడీ వోళ్ళొచ్చేసరికి ముగ్గురు అన్నదమ్ములు, ఒక అమ్మాయి. వీళ్ళు కూడా గుంటూరు కోమటినేని వారి ఫ్యామిలీ అనమాట ఇది కూడా. గుంటూరులో ఉంటారు. మా ఇంటి పేరు వాళ్ళు. వీళ్ళది దొండపాడు అండి. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉండే దొండపాడు. జయక్క మా పెద్ద పెదనాన్నగారి అమ్మాయి, చిన్నమ్మాయి అనమాట. ఇంకొక పెదనాన్నగారి అమ్మాయి ఈ అక్క. మా మేనత్త గారి అమ్మాయి ఈ అమ్మాయి. అదిగో మా నాసా చూసారా ఎటో చూస్తది. అదే మా తేజస్వి అయితే చక్కగా పెట్టించుకుంటది. వీళ్ళొసరికి మా పెద్ద పెదనాన్న గారి అక్క పార్వతక్క. మా పెద్ద పెదనాన్నకి వచ్చేసరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. వీళ్ళు పెద్దవాళ్ళు. మా ఊర్లో ఉంటారు. అనురాధక్క. వీళ్ళు పావనక్క వాళ్ళ పిల్లలు దేవి. మీ అందరికీ రిలేషన్ అర్థం కాదు. బట్ ఏదో నా ప్రయత్నం అంతే. కాకపోతే మా రిలేటివ్స్‌లో చూసే వాళ్ళకి అర్థమవుతది. వీళ్ళు మా వారి ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో ఉంటారు. పావనక్క వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు ఉప్పెరింతలపాడులో ఉంటారు. కాకపోతే నేను మ్యూజిక్ పెడితేనే మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటది చూడటానికి న్యూ మెంబర్స్‌కి ఎవరికైనా. బట్ తెలిసిన వాళ్ళకి ఈ రిలేషన్స్ అర్థమవుతాయి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటది. నేను వన్స్ మ్యూజిక్ యాడ్ చేశానంటే నాకు కాపీరైట్ వస్తదండి. జస్ట్ నా మెమరీ కోసం పెట్టుకుంటున్నాను కాబట్టి ఓకే. నాకు పర్వాలా బానే గుర్తుంటది. శారీ చేంజ్ చేసి తీసుకొస్తున్నాం లాస్ అని. శారీలో కూడా చూసారా కుందనపు బొమ్మలాగా ఉంటదనమాట లాస్య. ఎంత బాగుందో గ్రీన్ కలర్ శారీలో కూడా. గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్‌లో శారీ. చాలా బాగుంది. కోర్స్ నేను దీన్ని మొన్న మీకు శారీ ప్రీ ప్లీటింగ్ వీడియోలో కూడా లాస్యకి ఇది కట్టి చూపించాను మీరు అబ్జర్వేషన్ చేస్తే. నేను శారీ ప్రీ ప్లీటింగ్ నేర్చుకున్నప్పుడు ఈ శారీని మళ్ళీ ప్రీ ప్లీటింగ్ చేసి లాస్యకి కట్టి చూపించాను. షార్ట్స్ ఉంటాయి చూడండి. మే అన్నయ్య మమ్మీ వాళ్ళు తెచ్చిన నెక్లెస్, మేము తెచ్చిన హారం 2 వేసి తీసుకొచ్చాం అనమాట ఇప్పుడు. అప్పటికి అయిపోయిందండి ఇక లాస్య పని. ఎప్పుడెప్పుడు నన్ను వదిలేస్తారా అని చూస్తుంది. ఇంకా చూసారా శారీ చేంజ్ చేసేసరికి ఫేస్‌లో గ్లో కూడా మొత్తం పోయింది. ఎప్పుడెప్పుడు మమ్మల్ని వదిలేస్తారా అన్న ఫీలింగ్‌లోనే ఉంది. ఎవరొచ్చినా కోఆపరేట్ చేయట్లే ఇక. రిలేటివ్స్ ఎవరొచ్చినా ఇక ఫొటోస్‌కి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. పాపం ఏదో వాళ్ళు కూడా ఇక వచ్చారు కాబట్టి దిగాలి అని దిగుతున్నారు. అస్సలు కోఆపరేట్ చేయలే లాస్ట్‌లో. అది చూసారా ఫేసు? ఇంకా ఎంతసేపు? తినంటే తెలుసు కాబట్టి సాయక్క కాబట్టి మాట్లాడుతుంది అంతే. అదిగో ఆడుకుంటుంది. ఏంది ఇదేంటి నాకసలు ఎప్పుడు లేపుతారా అని చూస్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్ చెప్పాను కదా హన్వి. లాసా బెస్ట్ ఫ్రెండ్ అనమాట హన్వి మనస్వి. వీళ్ళొసరికి ఇంకొక అత్తయ్య గారి కొడుకు కోడలండి. వీళ్ళిద్దరు కూడా టీచర్సే అనమాట. వీళ్ళంతా మా వారి ఫ్రెండ్స్ బ్యాచ్. ఈ ఆంటీ మా పైన ఉంటారు. వీళ్ళు కూడా మా పక్కన ఉంటారనమాట. వీళ్ళు కూడా మా పైన ఉంటారు ఫ్యామిలీ. దీని పేరు కూడా లాస్యానేనండి. ఆ చిన్నమ్మాయి పేరు కూడా
సేమ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఇప్పుడు కాదు. మేము కూడా బట్టలు తెచ్చాము, మా తోటికోళ్ళకి మా బావగారికి పెడుతున్నాం అనమాట. అభి ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడైతే మటుకి మా వారే హైట్ అండి, మా వారిని దాటి వెళ్ళిపోయాడు కూడా. మా ఆడపడుచు మా అన్నయ్యకి కూడా పెడుతున్నాం బట్టలు. మా అత్తయ్య మావయ్యకి కూడా తెచ్చాము, మా అత్తయ్య మావయ్యకి కూడా పెడుతున్నాం మేము బట్టలు. ఫస్ట్ ఫంక్షన్ కదా, అందరం ఒకరికొకరం మంచిగా కోఆపరేట్ చేసుకుంటా ఫంక్షన్ అనేది సక్సెస్ఫుల్గా సాగింది. మా బుడ్డిగాడు చూసారా ఎలా ఉన్నాడో పక్కన, తాత పక్కన. మా మమ్మీ డాడీకి కూడా పెట్టామండి మేము బట్టలు. ఇక ఫస్ట్లో పెడదామంటే ఎవరు ఇక అప్పటికే లేట్ అయిపోయిందని కోఆపరేట్ చేయలేదు. బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయాక స్థిమితంగా మేమనేది ఇక బట్టలు పెట్టాం. అవి చూసారా లాస్ట్ ఎంత చిరాకు పడుతుందో, ఇంకా నేను ఉండలేనని మా అన్నయ్యకి వదినకి కూడా పెట్టాము. కంప్లీట్ ఫ్యామిలీ. మళ్ళీ తేజస్వి డ్రెస్ చేంజ్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి భోజనాల దగ్గర అండి, ఇక లాస్ట్లో ఇక అంతా క్లిప్స్ అయిపోయాక భోజనాల దగ్గరికి వెళ్ళి వీడియో తీశారనమాట. భోజనాల దగ్గర కూడా చాలా రష్ ఉందండి ఆ రోజు. అందరూ కోఆపరేట్ చేశారు. వన్స్ అగైన్ అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు థ్యాంక్స్ అనమాట వీళ్ళందరికీ కూడా. చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. ఫంక్షన్ హాల్లో కాదు కదండి మేము చేసింది, ఓపెన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి కొంచెం స్వెట్ అది వస్తుంది. బట్ మా ఊర్లో చాలా ప్లేస్ ఉంటుంది. మన లాస్య కలెక్షన్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ నేను ఒకటి ధ్వజస్తంభం జరిగిందని ఈ స్వామికి సంబంధించానండి నేను పెట్టింది. ఈ ప్లేస్లోనే ఇప్పుడు అందరు భోజనాలు చేస్తున్నారు. చాలా బాగా టేస్ట్గా కుదిరినాయండి భోజనాలు. బాగా అందరూ బాగున్నాయని మెచ్చుకున్నారు. మా ఇంట్లో ఎప్పుడు ఏది జరిగినా కూడా ఫంక్షను భోజనాలు అనేది బాగానే కుదురుతాయి. అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు. ఇంకా ఎవరైనా న్యూ మెంబర్స్ వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్యాకి మేకప్ వేసింది ఇదిగోండి, ఇక్కడ హెయిర్ లీవ్ చేసింది కదా, దీని పేరే అండి అనూష. ఆల్రెడీ మన షార్ట్స్లో కూడా ఒక షార్ట్లో నాకు మనకి ప్రమోషన్ కోసం హెల్ప్ చేసింది. ఇదిగోండి వీళ్ళ నలుగురు అక్క చెల్లెళ్ళు భోంచేస్తూ ఉన్నారు. అదిగో కొంచెం గాలి రాకపోయేసరికి ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కళ్ళు. గాలి రావట్లేదని శారీస్తోనే ఇలా ఇలా అనేసుకుంటున్నారు. ఫంక్షన్ హాల్ కాదు కదండి, కొంచెం స్వెట్ అనేది వస్తుంది. ఫంక్షన్ హాల్ అయితే స్వెట్ రాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పట్లో అందుకే అందరూ ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నారు ఫంక్షన్లు అన్నీ కూడా. బట్ ఊర్లో చేసుకుంటే ఏంటంటే అదొక ఫీలింగ్ అండి. మా డాడీకి ఎస్పెషల్లీ మా డాడీకి ఇంటి ముందే ఇవ్వాలి, మా మనవరాలకి ఇంటి ముందే ఇవ్వాలి ఓనీలు అని చెప్పేసి మా డాడీ స్ట్రాంగ్గా ఉండేసరికి ఇక ఇంటి దగ్గరే పెట్టాము. ఉంటుంది కదా, మనవరాలకి ఇంట్లోనే ఇచ్చుకోవాలి ఓనీలు అనేది. అన్నయ్య వాళ్ళు, మా అన్నయ్య, మా పెద్దనాన్నగారు అబ్బాయి, ఇటు మా పెద్దమ్మ గారు అబ్బాయి నాని అండి దీని పేరు, అక్క వాళ్ళ అబ్బాయి, మా హస్బెండు, మా బావగారు, శేషు అక్క వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ దివ్య, అంటే నాకంటే చిన్నదే అండి అందుకని వదిన అనట్లేదు, నేను, మా అత్తయ్య, మా లాస్య. అమ్మయ్య కంప్లీటెడ్. అప్పుడు కూడా ఏమన్నా తింటుందా అంటే తిందండి బక్క పిల్ల. అండ్ మా మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.